మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మీ అందరు కూడా మరొక హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కృప ప్రతిరోజు మనకు ఉంటున్నది కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు దేవుని వాక్యం వినగలుగుతున్నాము. మనం సజీవులకలు ఉంటున్నామంటే కేవలము దేవుని కృపనే. ఇరుదే కాలం 107 దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 9వ వచనం వరకున దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. 107 కీర్తన మొదటి వచనం నుంచి 9వ వచనం వరకున దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. మొదటి వచనము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. దేవాది దేవుడు దయాళుడై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మన పట్ల చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది. మనం చూసినట్టయితే 118వ కీర్తన మొదటి వచనం, 136వ కీర్తన మొదటి వచనం, కీర్తనలు 100వ కీర్తన 5వ వచనం, 106వ కీర్తన మొదటి వచనము, మొదటి దినాంతల గ్రంథంలో 16:34, రెండో దినాంతల గ్రంథంలో 5:13, 7:3 వచనంలో ఇక్కడ ఈ భాగంలన్నింటిలో కూడా దేవుని కృప నిరంతరము ఉంటుందనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. ఈ కాలము దేవుని కృప వల్లనే మనం ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కృప నిరంతరము ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవాది దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతి కాలము లేదా ప్రతి మధ్యాహ్న కాలం, సాయంకాలము దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉన్నదే. ఆ కృపగల దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవాది దేవుడు ఆయన యొక్క కృపలో మనల్ని వర్ధిల చేస్తూ ఉన్నాడు. ఆయన కృపలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరము మనకు తోడై ఉన్నదనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. రెండో వచనం, యెహోవా విమోచించువారు ఆ మాట పలుకుదురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని బిడ్డలు ఈ మాటలు పలుకుదురుగాక. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకము చేసుకుంటూ దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుందన్న సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని యెహోవా విమోచించువారు ఈ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల నుంచి ఆయన విమోచించి వారు మరి తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు మరి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా దేవాది దేవుడు మరి శత్రువుల చేతుల నుంచి విడిపించిన వారు, మరి దేవాది దేవుడు అంత గొప్ప కార్యం చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిదనే మాట జ్ఞాపకము చేయబడుతోంది. యెహోవా విమోచించువారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుంచి ఆయనని ఆయన విమోచించిన వారు మరి తూర్పు నుండి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుండి, నానా దేశంలో నుంచి ఆయనను పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుని సన్నిధిలో మరి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు మరి వచ్చి దేవునిని ఘనపరిచే బిడ్డలుగా, ఎందుకంటే దేవాది దేవుడు అనేక సమయంలో దేవుడు వారికి తోడుండి కాపాడి వారిని సమస్యల నుంచి విడిపించి, శత్రువుల నుంచి విడిపించిన దేవాది దేవునికి వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ప్రియ దేవుని సంగమా, తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. ఎందుకంటే దేవుని కృప ప్రతి ఒక్కరి మీద ఉన్నదే. ఇరుదే కాలము ఆ కృపగల దేవుడు, ఆ దయగల దేవుడి యొక్క కృప హృదయకాలము నిరంతరము ఉంటున్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 4వ వచనం చూసినట్టయితే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులార్చుండిరి, నివాసపూర్వం ఏది కూడా వారికి దొరకకపోయిను. మరి అడవి ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో అటు ఇటు తిరుగుచు నివాసపూర్వము వారికి ఏది కూడా దొరకనప్పుడు వారు తిరుగులాడుచూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భంలో అటు ఇటు తిరుగులాడుచూ ఉంటారు చాలా మంది. మరి వారికి నివాసపూర్వం అంటే ఒక నివాసము లేకుండానే వారు తిరుగుతూ ఉన్నారు. అలాంటి ప్రజలు మరి అనేక ప్రాంతాల్లో కూడా నేటి కూడా వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏమి చేస్తున్నారో వారి నివాసపూర్వము దొరకక తిరుగులాడుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు అరణ్యమందల నుంచి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండేవి, నివాసపూర్వం ఏది కూడా వారికి దొరకకపోయిను.
ఒక నివాసము అనేది వారికి దొరకకపోయినప్పుడు వారు ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకలి దప్పుల చేతుల్లో వారి ప్రాణము, వారిలో సమస్యలను వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అటు ఇటు తిరుగుతూ నివాసపురం ఏది కూడా దొరకకుండా తిరుగుతున్నామేమో, మన హృదయంలో ఒక సంతోషము లేక, నెమ్మది లేక మరి తిరుగులాడుచున్న వారు చాలామంది మరి అటు ఇటు తిరుగులాడుచున్న వారు ఉన్నారు. సొమ్మసిల్లిపోయే వారు ఉన్నారు. ప్రియ దేవుని ఆకలి దప్పుల చేత ప్రాణంను వారు సొమ్మసిల్లిన ఆకలి దప్పుల చేత అలాంటి ప్రజలు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుంచి వారు నడిపించను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హృదయ కాలము మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నివాసపురం ఏది కూడా దొరకని సమయంలో ఆకలి దప్పులతో సొమ్మసిల్లుచున్నప్పుడు దేవుడు వారికి గుర్తు వచ్చి ఉన్నాడు. హృదయ కాలము దేవుడు మనల్ని ఇంతగా దీవించి ఆశీర్వదించి ఆ దయగల దేవుని యొక్క కృప నిరంతరము మన మీద ఉన్నప్పుడు మనం దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఎందుకంటే దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునిని ఘనపరిచే బిడ్డలుగా, దేవునికి స్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. మరి ఆ సమయంలో ఆ ప్రజలందరూ కూడా మరి ఎక్కడికి పోవాలనో తెలియకుండా అరణ్యంలో మరి అటు ఇటు తిరుగులాడుచు నివాసపురం ఏది కూడా దొరకనప్పుడు వారు దేవుని వైపు చూస్తున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టారు. ఇక్కడ మనం చూసాము, మొదటి వచనంలో చూసినప్పుడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండేన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు విడిపించిన బిడ్డలు, దేవుడు వారిని కాపాడిన బిడ్డలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అనే మాట మనం రాయబడి ఉన్నది. మరి అలాగే చూసినట్టయితే శత్రువుల చేతిలో నుంచి విడిపించిన వారు, విమోచించబడిన వారు, వారందరూ కూడా ఈ మాటలు పలుకుదురా. మరి తూర్పు నుంచి, పడమటి నుంచి, మరి నానా దేశంలో నుంచి వచ్చి దేవుని ఘనపరిచే బిడ్డలుగా వారు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే 4వ వచనంలో చూసినట్టయితే మరి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, వారు అరణ్య మందంలో ఎడారి త్రోవలో తిరిగిలాడుచుండేది. నివాసపురం ఏది కూడా వారికి దొరకకపోయిన, నివాసపురము ఒక ప్రాంతము అనేది వారికి దొరకకపోయినప్పుడు వారు దేవుని వైపు చూశారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుంచి దేవుడు వారిని విడిపించాడనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన చుట్టూ ఉన్న వారు, మన పక్కలో ఉన్నవారు కొన్ని సమయంలో అప్పటి వరకు ఉంటారు, కానీ మన కష్టకాలంలో మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు కూడా మన పక్కన నిలబడరు. మన పక్కన నిలబడేది ఎవరంటే దేవాది దేవుడైన మన ప్రభువైన యేసు క్రీస్తే. బంధువులు కానీ, స్నేహితులు కానీ, మరి అందరూ మేము ఉన్నాము అని తెలియజేస్తారు, కానీ చివరి క్షణాలలో ఆ ఒక ఆపద వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు ఎవరు కూడా నీ పక్కన నిలిచి ఉండరు. ఆ సమయంలో నీకు దేవుడే గుర్తుకొస్తాడు. ఆ సమయంలో వారు కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలను మొరపెట్టడం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి మొదటి స్థానం కలిగించేయాలి. మన సంతోషంలో, మన దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. వారు కష్టకాలం అంతా దేవునికి మొరపెట్టి ఉన్నారంట. వారి ఆపదల నుంచి మరి ఆయన విడిపించాడనే మాట రాయబడి ఉన్నదే. దేవునికి వారు మొరపెట్టారు, దేవుని వైపు చూశారు. నివాసపురం ఏది కూడా దొరకక సొమ్మసిల్లుచు ఆకలి దప్పులతో తిరుగులాడుచున్న ప్రజలకు దేవుని వైపు చూశారు. దేవుడు వారి కష్టకాలమంతా కూడా వారు దేవుని వైపు మొరపెట్టినప్పుడు దేవుడు వారి కష్టకాలం నుంచి కూడా విడిపించాడనే మాట చూస్తూ ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాను. వారికి నివాసపురము చేరునట్టు చక్కని త్రోవ ఆయనకు వారిని నడిపించెను. హల్లెలూయా. నివాసపురము దొరకక మరి ఆకలి దప్పుతో సొమ్మసిల్లుచున్న ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంట? చక్కని త్రోవ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అప్పటి వరకు వాళ్ళకు నివాసపురం లేదు, కానీ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టినప్పుడు మొదటగా వారు దేవునికి మొరపెట్టిన వెంటనే దేవుడు వారి ఆపదల నుంచి వారిని విడిపించాడు. రెండోదిగా ఏం చేశాడంటే వారికి నివాసపురంకు చేరునట్టు, మరి నివాసపురం కంటే మంచి ప్రాంతము, వారు నివసించే ప్రాంతంకు చేరినట్టు మరి చక్కని త్రోవ ఆయన వారికి నడిపించెను. చక్కని త్రోవలో
దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూస్తాం కదా. సామెతల గ్రంథం చూసినట్టయితే, సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే మరి చక్కని త్రోవ మన సమృద్ధి మీద ఆధారం చేసుకునకుండా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. హల్లెలూయా. ఎప్పుడు మన త్రోవలు సరళమైతే అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు, మన జ్ఞానమును బట్టి కానీ, మన ధనాన్ని బట్టి కానీ మనం అసూయపడకూడదు. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం అంటుంది, నీ సమృద్ధిని ఆధారం చేసుకోనక, మన సమృద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము. నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకించడము. ఆ తర్వాత 6వ వచనం చూసినట్టయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొను. నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారమే. యేసయ్యా, ఈరోజు నుంచి నీవు నన్ను నడిపించయ్యా. యేసయ్యా, నేను నీ చేయి పట్టుకున్నాను కాదు, కానీ నువ్వు నా చేయి పట్టుకో అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు, అప్పుడు మన త్రోవలు సరళమైతే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అప్పుడు మన త్రోవలు అనేది సరళం చేయబడుతుంది. అప్పుడు మనం వెళ్ళే మార్గం ఏదైతున్నదో ఆ మార్గం అనేది తెరవబడుతుంది. ఎప్పుడు తెరవబడుతుంది అంటే మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ త్రోవలు సరళమైతే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి 107వ దావీదు కీర్తనకు వచ్చినట్టయితే మరి చూసినట్టయితే ఈ మాట 6వ వచనము, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించును. 7వ వచనము, వారికి నివాసపురంకు చేరినట్టు చక్కని త్రోవ ఆయన వారిని నడిపించును. చక్కని త్రోవ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అప్పటి వరకు వారు ఆ ఒక అరణ్యంలో మరి తిరుగుచుండ్రు, మరి ఆ ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి. నివాసపురం ఇది కూడా వారికి దొరకకపోయింది. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో మొదటగా వారి కష్టకాలం అంతా కూడా మరి ముగించబడింది. కష్టకాలం అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. రెండోది ఏం చేస్తుందంటే, వారికి ఒక చక్కని త్రోవ, వారి మార్గాన్ని దేవుడు సరళం చేశాడు. వారికి నివాసపురానికి మార్గాన్ని చూపించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కష్టకాలమందు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనము అనుదినము మన జీవితాన్ని గడపడం ప్రారంభించినప్పుడు మన త్రోవలను దేవుడు సరళం చేస్తాడనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించవలసిన సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని, ఆ కష్టకాలంలో వారు దేవుని వైపు చూశారు కాబట్టి, వారి ఆకలి దప్పులు, వారి సమస్యలను అప్పుడు దేవుడు వారిని చూశాడు. వారు మొరపెట్టారు దేవునికి కాబట్టి, ఆ మొరను దేవుడు విని వారి కష్టాల నుంచి వారు విడిపించి, వారికి చక్కని త్రోవ చూపించి, వారి యొక్క నివాసపురానికి ఆ మార్గాన్ని సరళం చేశాడు. హృదయ కాలము మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినట్టయితే మనం కూడా ఆ నివాస పురానికి మనం కూడా చేరుకోగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 8వ వచనం చూసినట్టయితే, ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయక ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాలను వారు జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉన్నారు. దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉన్నారు. ఎందుకంటే వారు కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు. దేవుడు ఆ కష్టకాలంలో వారికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. వారి త్రోవలను సరళం చేశాడు. వారి నివాసపురానికి చక్కని మార్గం చూపించినప్పుడు దేవుని వాక్యం వచ్చింది, ఆయన కష్టకాలమందు నరులను ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. వారి కష్టాల నుంచి విడిపించాడు. వారికి నివాసపురానికి మార్గము తెలియనప్పుడు దేవాది దేవుడు ఆ నివాసపురానికి ఒక మార్గాన్ని చూపెట్టి చక్కని మార్గాన్ని చూపించాడు. అప్పుడు నరులందరూ అంటున్నారంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన కార్యాలకు మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మనం మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కష్టకాలమందు నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. ఏలనగా ఆశ గల ప్రాణంను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో ఆశ ఉంటే దేవుడిని తృప్తిపరుస్తాడు.
నువ్వు దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యంలో నువ్వు ఎదగాలి, దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడాలి అంటే నిలవబడినట్టయితే దేవాది దేవుడు ఆశపడ్డ హృదయాలను తృప్తిపరచబడును గాక. ఈ హృదయ కాలంలో ఆశ ఉన్నట్టయితే దేవుడు నీ ఆశను నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏలైనగా ఆశగల ప్రాణమునైనా తృప్తిపరిచున్నాడు. ఆకలి గలవారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ ఉంటే చాలు, దేవుని సన్నిధిలో వచ్చినట్టయితే ఆశపడ్డ హృదయాలు తృప్తిపరచబడును గాక. అట్టి కృప దేవుడిని కనిగ్రహించును గాక. అట్టి కృపలో దేవుడు నిన్ను నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఆశ కలిగి జీవించాలి. దేవుని కొరకు ఒక పని చేయాలి, దేవుని కార్యాన్ని జరిగించాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము మనం కూడా మన వంతుగా సువార్త ప్రకటనలో, సువార్త ప్రయాణంలో మన వంతు బాధ్యత మనం నెరవేర్చాలి. ఆశపడ్డ హృదయాలను దేవుడు తృప్తిపరచును గాక అని దేవుడి వాక్యం రాయబడిందే. అట్టి హృదయాలను దేవుడు సంతోషము దేవుడు వారికి కలగచేయను గాక. అలాగే చూసినట్టయితే ఆకలి గల వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి గల వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. ఈ హృదయ కాలము అట్టి మేలును దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మొరపెట్టడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. యెహోవా విమోచించి వారు ఈ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుంచి ఆయన విమోచించిన వారు తూర్పు నుంచి, పడమట నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుండి, నానా దేశాల నుంచి ఆయన పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతో ధన్యత కార్యం అదే. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కష్టకాలంలో అనేక సందర్భంలో దేవుడు మనల్ని విడిపించాడు. 2019, 2020 సంవత్సరం చూసినప్పుడు మరి ఆ సమయంలో కరోనా వైరస్ నుంచి ఎంతోమంది లోక ప్రయాణం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుని కృప వల్ల మనము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనల్ని సజీవులకి పెట్టి కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కష్టకాలమందు దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుని పిలుపునందుకొని ఎంతోమంది విశ్వాసులు, దేవుని సేవకులు ఈ లోక ప్రయాణం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ వారి యొక్క జ్ఞాపకార్థమై మనము చేసుకుంటా ఉన్నాము, వారిని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాము, వారు జీవించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాము. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా చివరి వరకు దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు మనల్ని కూడా ఈ లోకం నుంచి ఒకవేళ మనం వెళ్ళిపోయినా కానీ మన ఒక సాక్ష్యం అన్నది సదాకాలము నిలిచి ఉంటుంది. అందుకే దేవుని వాక్యం వచ్చింది, ఆయన దయాళుడై ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆశపడ్డ హృదయాలను దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. దేవుడు ఆకలి గల వారి ప్రాణంను ఆయన కాపాడువాడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆకలి గల వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. అట్టి కృప, ఆ మేలును హృదయ కాలము దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఇటు మాటలను హృదయ కాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మరి కష్టకాలంలో వారు ఏ రీతి అయితే దేవుని వైపు చూస్తారో, కష్టకాలమే కాదు కానీ సంతోషంలో కూడా దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలను హృదయ కాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీ కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలవరి వాక్యము తీరుతా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీ కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. ఆశగడ్డ ప్రాణంలోనూ నాయన ప్రభా నువ్వు దీవిస్తాను, ఆశీర్వదిస్తావని నాయన నీ వాక్యం చేత మాతో మాట్లాడిన దేవాన్ని కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. మరి ఏలైనగా ఆశగల ప్రాణంలో ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గల వారి ప్రాణంను మేలుతో నింపి ఉన్నాడని నీ వాక్యం చేత మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీ కొందరంలో స్తోత్రములు నాయన. వాక్యం విన్న బిడ్డలు కూడా నాయన వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. ప్రజలందరూ కూడా తండ్రి నీ వైపు చూడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశాన్ని, మా ప్రజలని కాపాడండి, మా నాయకులను కాపాడండి, వారికి మంచి జ్ఞానంను దయచేయండి. మా సేవకులను, సేవకురాలను, వారి పరిచర్యలను కాపాడండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే మిషనరీస్, సువార్త సేవకులు, కరపత్రాలు పంచుతూ విశ్వాసులను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ పరిచర్యలు ఇంకా ఎక్కువగా వారు పనిచేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి. మధ్యాహ్న కాలం జరిగే ఆరాధన దీవించండి. రేపటి ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం జరిగే ఆరాధన దీవించండి. వృద్ధుల పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రయాణం అంతా కూడా తోడుగా నీడగా
ఉండమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా ఫేతో మినిస్ట్రీస్ పరిచర్యను నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించి అనేక నూతన ఆత్మలు సంపాదించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.